తన సోదరి హేమ నళిని వివాహం కోసం కలకత్తాకు వస్తాడు జోగేంద్రుడు. కానీ పెళ్ళేమీ ఏర్పాట్లేమీ కానరాకపోవడంతో తండ్రిని ఏమైంది అని అడుగుతాడు. ఏమో రమేష్ బాబుని అడుగు అని జవాబిస్తాడు అనాథబాబు. తన చెల్లెలి గదిలోకి వెళ్ళి చెల్లెని గురించి మాట్లాడుతూ విషయాలను కనుక్కోవాలనుకుంటాడు. తర్వాత మీరే చూడండి. అన్నకు చెప్పడానికి ఆమెకు ఇష్టం లేదు, అట్లనే అబద్ధం కూడా చెప్పలేకపోతున్నది. రమేషుడు ఆ విషయం నాతో చెప్పాలనుకున్నాడు, కానీ అదంత ముఖ్యం కాదని వద్దన్నాను. ఇంత నిజాయితీ పిల్ల అని మనసులో అనుకొని, సరే భయపడకు, ఇవాళనే అతను ఎందుకు పెళ్లి వాయిదా వేశాడో కారణాలు తెలుసుకుంటాను. తన చేతిలోని పుస్తకంలోని పేజీలు ఊరికే తిరిగేస్తూ, నేను భయపడటం లేదు, రమేష్ నా విషయం అడగాలని అనుకోవడం లేదు. ఇదెక్కడే అమాయకురాలు అనుకుంటూ జోగేంద్రుడు సరే ఇక ఆ కారణాల గురించి బాధపడకు అనుకుంటూ వెళ్ళిపోబోయాడు. నాకు రమేషన్ పట్ల ఎటువంటి అనుమానం లేదు, మీరెవ్వరూ అతనిని ఏమీ అడగవద్దు. ఆమె అలా అనగానే చెల్లెలు మీద ఎక్కడ లేని కోపము, జాలి, దయ అన్నీ ఒకేసారి కుమ్మడిగా వచ్చాయి. చిరునవ్వు నవ్వుకుంటూ, ఈ చదువుకునే అమ్మాయిలకు పుస్తకాలలో ఉన్న జ్ఞానం తప్ప లోక జ్ఞానం ఉండదు. ఎప్పుడైనా అనుమానించవలసి వచ్చినప్పుడు చిన్నపిల్లవలే ఉంటుంది వీళ్ళ మనస్తత్వం అనుకుంటూ, ఎలా అయినా రమేష్ని ఆ కారణం ఏమిటో అడిగి తీరాలన్న పట్టుదల ఎక్కువైంది. అతని మనసు కొంచెం కఠినంగా అయింది. బయటకు వెళ్ళాలని మరొకసారి లేచాడు. కానీ హేమనళిని అన్న చెయ్యి పట్టుకొని, నాకు మాట ఇవ్వు, అతనితో ఈ మాట అడగనని ఒట్టు వెయ్యి అని అన్నది. ప్రయత్నిస్తానన్నాడు జోగేంద్రుడు. ప్రయత్నించడం కాదు, నీవు వెళ్ళక ముందే నాకు మాట ఇవ్వు, అయినా నాకు ఎటువంటి బాధ లేదు, నా కొరకి చిన్న పని చేసి పెట్టు అన్నది. జోగేంద్రుడు సరే అంటూ, రమేషుడు ఈమెకు కారణం చెప్పే ఉంటాడు, ఇందులో మోసం ఏమీ లేదనుకుంటూ, హేమా నీకు నేనున్నాను, నిన్నెవరన్నా బాధ పెడితే నేను చూస్తూ ఊరుకోను. రమేషుడు అతనికి ఉన్న కారణాలు నీకు చెప్పి ఉండవచ్చు, అంత మాత్రాన మేము అడగకుండా ఉండము, అది కూడా నీ పెళ్ళయ్యేంత వరకు, ఆ తర్వాత మీ ఇష్టం అనుకుంటూ గబ్బగబ్బా వెళ్ళిపోయాడు. హేమనళిని రమేష్ల మధ్య స్వచ్ఛమైన ప్రేమ ఉన్నది. కాముకుల వల్ల ఏదో దాచిపెట్టిన అవసరం వారిద్దరికీ లేదు. అనుకోని కమల సంఘటన జరిగేదాకా వారిద్దరి మధ్య విడదీయరాని సంబంధం, ప్రేమ, స్నేహం, ప్రేమ బంధమే ఉన్నది. ఆ స్నేహం ఫలించే రోజు వచ్చేసరికి ఏదో ఒక అదృశ్య శక్తి వారిద్దరిని వేరు చేయ తలపెట్టింది. తుఫాన్లో జరిగిన ఒక సంఘటన హేమనళిని జీవితంలోనూ తుఫాన్ వలె స్నేహితుల నుండి, బంధువుల నుండి అనవసరంగా మాట పడేటట్టు చేసింది. ఆమె జీవితంలో అదొక మచ్చ. జోగేంద్రుడు వెళ్ళిన తర్వాత ఆమె కుర్చీలో అలా ఎంతసేపు ఒంటరిగా కూర్చున్నదో. జోగేంద్రుడు బయటకు వెళ్తున్నప్పుడు అక్షయుడు, హేమనళిని నీకేమైనా చెప్పిందా, ఆమెకు తెలిసిందా, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు. నేను దాని గురించి ఇక మాట్లాడను, ఎందుకంటే రమేష్ను సందేహించాల్సిన పని లేదనుకున్నాము, అయినా ఇలా ఛాయ బల్ల దగ్గర కూర్చొని ఛాయ తాగుతూ మాట్లాడే సమయం కాదన్నాడు జోగేంద్రుడు. నీకేమో ఏదో ఎక్కువ తెలిసినట్టు, నన్ను తీసేసినట్టు మాట్లాడుతున్నావు, నేను చేయదలుచుకున్నది చేసి చూపించేవాడిని, నన్ను తక్కువ అంచనా వేయకు అన్నాడు అక్షయుడు. సరే, నేను చేయవలసింది నేను చేయగలను, కానీ ఇంతకు రమేషుడు ఎక్కడున్నాడో నువ్వు చెప్పగలవా అని అడిగాడు. సరే చెప్తాను పద. ఎక్కడికి? నీకు చెప్పను, ఈ మధ్యాహ్నం 3 గంటల కల్లా రమేష్తో పాటు నీ ఎదురుగా ఉంటాను అన్నాడు అక్షయుడు. ఎందుకు మీరందరూ నా దగ్గర రహస్యాలు దాస్తున్నారు? ఏవో సెలవులు వచ్చాయని విజ్ఞానయాత్రకు వెళ్ళాను, నేనటు వెళ్ళగానే ఏవేవో జరిగాయి. అక్షయ, నీకు ఈ విషయమంతా తెలిసినట్టుంది, రా నాతో విషయం ఏదో చెప్పు అన్నాడు. నీవు అలా మాట్లాడటం బాగుంది, నేను మరుగుతున్న నీళ్లలో పడి ప్రమాణం చేయడానికి అంత ఘోరమైన రహస్యాలు ఏమీ లేవు. చెప్తామంటే నీ చెల్లెలు నా మాట వినదు, ఆమె వినకపోవడం వల్ల మీ నాయన నా మీద అనుమానం వచ్చి
నన్ను చీవాట్లు పెడుతున్నాడు. మేము కలిసినప్పుడు రమేషుడు ఏమీ సంతోషంతో తుళ్ళిపడడం లేదు. నీవేమో ముక్కు మీద కోపం ఉన్నవాడివి. ఈ విషయాలు జరిగినప్పుడు నీవు ఇక్కడ లేవు. నేనేమో అంత చొరవ చూపలేను. నువ్వుంటే బాగుండేది అన్నాడు అక్షయుడు. ఇలా చూడు అక్షయ, నీ డొంక తిరుగుడు వ్యవహారం నాకు ఇష్టం ఉండదు. అసలు విషయం ఏందో చెప్పాలనుకుంటున్నావు. దాన్ని ఎందుకు దాచిపెట్టి ఇంకేదేదో చెప్పి మాతో బతిమలాడించుకుంటున్నావు? అసలు విషయం ఏంటో చెప్పు అన్నాడు జోగేంద్రుడు. నీకు తెలియని విషయమంతా మొదటి నుండి చివరి వరకు చెప్తాను, విను. కట్టు బొట్టు. దర్జీపారాలో రమేషుడు కిరాయికి తీసుకున్న ఇల్లు ఖాళీ చేయకుండా అలాగే పెట్టాడు. అతనికి ఇంటి కిరాయి కట్టడం కష్టమేమీ కాదు. ఎందుకంటే తండ్రి చనిపోయే వరకు కూడా మంచి స్థితిలోనే జీవించాడు. ఇప్పుడు కమల బడి నుండి వస్తే ఉండడానికి ఆ ఇల్లు ఉపయోగపడుతుంది కదా. అందుకే ఆ ఇంటికి వెళ్ళి దాన్నంతా శుభ్రం చేయించి చేపలను, మెత్తగా వచ్చినలను అందుబాటులో ఉంచి రోజు వాడుకునే సామాన్లను, తినుబండారాలను కొని తెచ్చి తయారుగా పెట్టాడు. అన్ని ఏర్పాట్లు చేసి అలా చెక్క బెంచి మీద తల కింద 2 చేతులు పెట్టుకొని పడుకొని తన ముందు జీవితంలో ఏం కానున్నదో, జరిగిన విషయాలలో తన ప్రమేయం ఏమీ లేకుండానే ఎన్నెన్నో మలుపులు తిరుగుతున్నాయి. ఎందుకీ కొత్త పరిచయాలు కలగడం, మళ్ళీ అంతలోనే విడిపోవడం, మరెవరో కొత్త వారితో మళ్ళీ పరిచయం, ఇదంతా భగవంతుడి ఆట కాబోలు. ఆట ఆడి అతను ఆనందిస్తున్నాడు. గెలుపోటముల మధ్య నాబోటివాడు నలిగిపోతున్నాడు. అలా చాలాసేపు ఆలోచిస్తూ గతాన్ని మరవలేక, భవిష్యత్తును అంచనా వేయలేక అలా బెంచ్ మీద పడి ఉన్నాడు. ఈశాన్య భారతంలో అటావా సుందర నగరం. అందుకే చాలామంది విహారయాత్రకు అక్కడికి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. ఇంతవరకు రమేషుడు అటావాను చూడలేదు, కానీ స్నేహితుల ద్వారా విని ఆ పట్టణం ఎలా ఉంటుందో కొంత అవగాహన చేసుకున్నాడు. అన్ని హంగులు ఉన్న పట్టణం అది. అందులో ముఖ్యమైన పెద్ద బజార్లలో అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు బారులు తీర్చినట్టుగా ఉంటాయిట. ఆ బాటకి ఇరువైపులా పంట చేలు ఉంటాయి. అక్కడ పండిన పంటను తినడానికి వచ్చే జంతువులను, పక్షులను బెదిరిస్తూ వెళ్ళగొట్టడానికి కావలి వాళ్ళు కూడా ఉంటారు. అక్కడక్కడ కాసేపు కూర్చోవడానికి వీలుగా ఎత్తైన ప్రదేశాలు, దూరంగా అక్కడక్కడ వ్యవసాయ బావులు, చక్కగా దున్నిన పొలాలు, రోజంతా మోట బావుల నుండి నీళ్లు తోడుతూ ఎద్దులు, ఆ బావులకు అమర్చిన పర్షియా దేశపు మోట గిలకల కీచ్ కీచుమనే చప్పుళ్ళు, ఒంటి గుర్రాల బండ్లు, ఎద్దుల బండ్లు అటు ఇటు తిరుగుతూ ఉంటే దారి పొడుగున దుమ్ము లేచి మబ్బుల వలె కనపడుతూ బండికి కట్టిన ఎద్దుల మెడలోని గంటల శబ్దం గణగణమంటూ నిశ్శబ్దాన్ని చీల్చివేస్తూ పట్టణానికి పోయే దారి మరియు పట్టణం రెండూ బాగుంటాయని విని అక్కడ ఒక పెద్ద ఇల్లు అద్దెకు తీసుకోవాలని అనుకున్నాడు. కలకత్తాలో వాతావరణం వేడి. ఇంటిలో జరిగిన సంఘటనల వేడి నుండి బయటపడటానికి ఈ అట్టావా నగర నివాసం బాగుంటుంది అని అనుకుంటున్నాడు. కానీ హేమనళిని తనతో వచ్చిన భార్య వలె తన గదిలో ఉంటుందా, లేక పక్క గదిలో తానొక్కతే దిగులుగా ఉంటుందా? అలా ఆమె వేరుగా ఉండడాన్ని అతను ఊహించలేకపోతున్నాడు. అలా హేమ వేరుగా ఉండడం తనకు అసలే నచ్చదు. కమల వచ్చినా తన పెళ్ళయ్యేంత వరకు ఆమెకేమీ చెప్పదలుచుకోలేదు. హేమనళిని సహృదయురాలు. కమల జీవితంలో తుఫాన్ వల్ల ఎదుర్కొన్న కష్టాలను క్రమంగా మర్చిపోయేటట్టు చేస్తుంది. ఆమె భవిష్యత్తు కూడా బాగా ఉండేటట్టు ఆలోచిస్తుంది. సుఖంగా జీవించే ఏర్పాట్లు కూడా చేస్తుంది. తన చల్లటి మాటలతో, స్నేహపూరిత చేష్టలతో కమలను చేరతీస్తుంది. అందుకే కలకత్తాకు తన బంధువులందరికీ దూరంగా అట్టావాలో ఉంటే బంధువుల సూటిపోటి మాటలు కమలను బాధించకుండా ఉంటాయి. ఏ రకంగా చూసినా తను ఒక ఇల్లు అట్టావాలో అద్దెకు తీసుకొని తన వకాల్తా ప్రాక్టీస్ అక్కడే చేయటం బాగుంటుంది అని అనుకుంటున్నాడు. క్రమంగా మధ్యాహ్నం అవుతున్నది.
భోజన విరామం తర్వాత కార్మికులు తమ తమ పనుల విధి నిర్వహణ కోసం బయలుదేరారు. పనులు లేనివారు మధ్యాహ్నం కునుకు తీయడానికి మంచాల మీద వాలిపోయారు. వచ్చేది చలికాలం కదా, కొద్దిగా చల్లగా అవుతున్నది వాతావరణం. సెలవులు కూడా దగ్గర పడటంతో అందరూ సరదాగా గడిపేందుకు ఆలోచన చేస్తున్నారు. రమేషుని కూడా ప్రస్తుతం అంతగా కలవరపెట్టే విషయాలు ఏమీ లేవనే చెప్పాలి. అందుకే అతను భవిష్యత్ ప్రణాళికలు ఆలోచిస్తున్నాడు. బండి చక్రాల చప్పుడు అతన్ని ఆలోచన నుండి బయటపడేశాయి. ఇంటి ముందు పాఠశాల నుండి కమల వచ్చిన బండి నిలబడి ఉంది. ఒక్కసారిగా అతని గుండె దడదడలాడింది. కమల వస్తే ఎలా పలకరించాలి? ఆమెతో మాట్లాడటానికి తమ మధ్య ఏమైనా విషయాలుంటే కదా, ఏం మాట్లాడాలి? ఆమెను లోపలికి ఎలా రమ్మనాలి? అయినా కమల తనతో ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుందా? అసలు ఆ కాసేపట్లో ఎన్నో ఆలోచనలు, అన్నీ చికాకు పరిచేవే. ఇటువంటి సందిగ్ధ పరిస్థితి వస్తుందని అనుకోలేదు. నౌకర్లు ఇద్దరు ఇంటి ముందు కమల వచ్చే బండి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో బండి రానే వచ్చింది. బండిలో నుండి కమల తెచ్చిన పెట్టెను నౌకర్లు ఇద్దరు కలిసి పట్టుకొని వచ్చి వసారాలో దింపారు. తలవాకిలి దాకా వారితో వచ్చిన కమల తలుపు దగ్గరే నిలబడిపోయింది. కమల, లోపలికి రా అన్నాడు రమేషుడు. కొద్దిగా అనుమానిస్తూ గదిలోకి వచ్చింది. ఎందుకంటే ఆమెను సెలవులలో బడిలోనే ఉంచేందుకు ప్రయత్నించాడు కదా, మరి ఇప్పుడు ఇంటికి మనస్ఫూర్తిగానే పిలిచాడా లేక బలవంతంగా తీసుకున్న నిర్ణయమా? ఎటూ తేల్చుకోలేక, అందున ఈ మధ్య రమేషుడు కమలను చూడటానికి బడికి వెళ్ళనే లేదు. అందుకే ఆమె అనుమానంగాను కొద్దిగా బాధగాను రమేషుని వైపు చూడబుద్దిగాక ఏడుస్తూ దర్వాజను చూస్తూ నిలబడిపోయింది. కమలను చూస్తూనే రమేషుడు ఆశ్చర్యపోయాడు. ఈ కొన్ని నెలలలో ఆమె ఎంతగా మారిపోయింది! ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న పిల్లవల అనిపించింది. ఇంతలో ఎంత మార్పు! చక్కగా పొడుగ్గా పెరిగింది. వచ్చినప్పుడు ఆమె కట్టుబొట్టు పల్లెటూరు వారి వలె ఉండేది. ఇప్పుడు మెరిసే చెక్కిళ్లతో ముఖవర్చస్సు పెరిగింది. శరీరకాంతి అంతా వింతగా కొత్తగా అనిపించింది. అందులోనూ నగరంలోని అమ్మాయిల వలె బట్టలు కట్టుకుంది. అలంకరణలు కూడా కొంత మార్పు రావడంతో కొంచెం సంతోషం, ఆశ్చర్యం కలగలిసిన భావం ఏర్పడింది. ఆమె లోపలికి వచ్చి తల ఉంచుకొని నిలబడింది. ఆమె జుట్టు ఒక ఎర్రని రిబ్బన్తో ముడివేసి వీపు మీద వేలాడేలా వేసుకుంది. ఆమె కట్టుకున్న జేగురు రంగు ఓణి భుజాల చుట్టూ మెడ చుట్టూ బిగుతుగా చుట్టుకొని ఉన్నది. కొంచెంసేపు రమేషుడు ఏమీ మాట్లాడకుండా కమల వైపు చూశాడు. తాను పాఠశాలలో ఆమెను దింపి వచ్చినప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పు అతను ఉలిక్కిపడేలా చేసింది. ఆమెను అలా ఆరాధనగా చూశాడు. కూర్చో కమల అన్నాడు రమేషుడు. నిశ్శబ్దంగా కూర్చున్నది కమల. మీ పాఠశాల బాగుందా అని అడిగాడు. బాగుంది, ముక్తసరిగా సమాధానం ఇచ్చింది. సంభాషణ ఇద్దరి మధ్య సాగడం లేదు. ఏదో బెరుకు ఏర్పడింది. సరే, భోజనం సిద్ధంగా ఉన్నది. నౌకర్తో ఇక్కడికి తెమ్మననా? ఉదయం ఎప్పుడనగా తిన్నావో ఏమో అన్నాడు. వద్దు, నేను పాఠశాల నుండి బయలుదేరే ముందు ఏదో కొంత తిన్నాను, కృతజ్ఞతలు అన్నది కమల. అసలేమీ తినవా? ఒకవేళ పదార్థం నీకు ఇష్టం లేకపోతే పండ్లున్నాయి, రేగు పండ్లు, దానిమ్మ పండ్లు, సీతాఫలాలు, నీ ఇష్టం వచ్చినవి తిను అన్నాడు. కమల ఏమీ వద్దన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. రమేషుడు కమల వైపు చూశాడు. ఆమె తన ఇంగ్లీష్ పుస్తకంలోని ఏదో బొమ్మను తల వంచి చూస్తున్నది. అందమైన ముఖం, సర్దినట్టున్న కళ్ళు, ముక్కు, నోరు ఆమె అందాన్ని మరింత వెల్లడి చేస్తున్నాయి. ముఖం మీద సూర్యకిరణం పడినట్టు కొత్త వెలుతురుతో కనపడింది. ఆమె అలా పుస్తకంలోకి చూస్తుంటే ప్రకృతి అంతా ఆమె వైపు ఆశ్చర్యంగా, ఆరాధనగా చూస్తున్నదా అని అనిపించింది. రమేషుడు వంటగదిలో నుంచి పళ్ళ నిండా రేగు పళ్ళను, బెర్రీ పళ్ళను, దానిమ్మ పళ్ళను తెచ్చి, కమలా, నీకేమీ అక్కర్లేదంటావు, నాకేమో చాలా ఆకలిగా ఉన్నది, కాసేపు కూడా ఆగలేను అన్నాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వుతో ఆ బెరుకు వాతావరణం కొంచెం మారింది. రమేషుడు కత్తి తెచ్చి పండ్లను కోయాలనుకున్నాడు. కానీ అతనికి అలవాటు లేని పని కావడంతో సరిగా కోయలేకపోయాడు. ఆమె నవ్వింది. అలా ఆమె కిసుక్కున నవ్వడంతో రమేషుడికి సంతోషం వేసింది.
సరే, నువ్వెందుకు నవ్వుతున్నావో తెలుసులే. రేగు పండు నేను కొయ్యలేకపోతున్నాను అనేగా. సరే, నువ్వు ఎట్లా కోస్తావో చూస్తాను అన్నాడు. నాకు కత్తితో కోయడం రాదు, కత్తిపీట ఉంటే కోస్తాను అన్నది కమల. ఈ అద్దె ఇంట్లో కత్తిపీట ఉండదనుకుంటున్నావు కదా అని నౌకర్ను పిలిచి, ఇంట్లో కత్తిపీట ఉన్నదా అని అడిగితే, అవునయ్యా, నిన్న రాత్రి మనం వంటింటికి కావలసిన అన్ని వస్తువులు తెచ్చాం కదా, ఉన్నది అన్నాడు. అయితే దాన్ని శుభ్రంగా కడిగి తీసుకునిరా అని నౌకర్తో అన్నాడు. నౌకరు కత్తిపీట తెచ్చే లోపల చెప్పులు బయట విడిచి కత్తితో రేగుపండు చెక్కు వలిచి కత్తిపీటతో ముక్కలు కోయడం మొదలుపెట్టింది. రమేషుడు ఆమెకు ఎదురుగా కూర్చొని ముక్కలన్నీ పళ్ళెంలో పెడుతూ, నీవు కొన్ని తినరాదు అన్నాడు. తినలేను, మీకు నమస్కారం అని అన్నది కమల. అయితే నేను కూడా తినను అన్నాడు అతను. కమల అతని వైపు చూసి, సరే, మీరు ముందు కొన్ని తినండి, తర్వాత నేను తింటాను అన్నది. తింటాను అని చెప్పి నేను తిన్న తర్వాత నాకు అక్కర్లేదు అనవద్దు, సరేనా అన్నాడు. లేదు, అలా అనను అంటూ తలూపింది. కమల తర్వాత తప్పక తింటానని చెప్పడంతో రమేషుడు తృప్తిగా పండ్ల ముక్కలు తిన్నాడు. రమేషుడు తల వైపు చూశాడు. చూసేసరికి ఎదురుగా జోగేంద్రుడు, అక్షయుడు నిలబడి ఉన్నారు. అమ్మయ్యా, మీరు క్షేమంగానే ఉన్నారు కదా, మీ కొరకు ఆందోళన పడి అంతటా వెతుకుతూ వచ్చాం. జోగేన్, మన రమేషుడికి ముందుగా చెప్పకుండా ఇలా రాకుండా ఉండవలసింది. సరే, కింద మాట్లాడుకుందాం రా, మేము కింద ఉంటామని కిందికి వెళ్ళిపోబోయారు. కమల కత్తిపీట దడాలున అటువైపు విసిరేసి లేచి నిలబడింది. జోగేంద్రుడు, అక్షయుడు తలుపుకు అడ్డంగా నిలబడి ఉన్నారు. కమల బయటకు పోలేకపోయింది. ఇంతలో జోగేంద్రుడు కొంచెం పక్కకు తప్పుకోవడంతో మెల్లగా బయటకు వెళ్ళింది. కానీ జోగేంద్రుడు ఆమెను తేరి పార చూశాడు. ఆమె నివ్వెరపోయింది. ఆశ్చర్యంతో పక్క గదిలోకి వెళ్ళింది.